మనకి అప్పుడప్పుడు ఇలా స్లైడ్ కర్లీ ఇక్కడ లైట్గా కావాలి కదా, అప్పుడు ఇలా పట్టుకొని జస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలి అన్నమాట. అంతే, ఈజీ అండ్ సింపుల్. ఇలా చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా. అందరికీ నమస్కారం, నేను మీ హమీదా ఖాతూన్. సో నేను ఏంటంటే ఈరోజు మీ అందరితో నా హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ అన్ని షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ అంటే స్ట్రైట్నర్, హెయిర్ కర్లర్, క్రింపర్, కర్లింగ్, స్ట్రైట్నర్ ఇవన్నీ అనమాట. సో నేను ఇవన్నీ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 5 to 7 years, అబవ్ 4-5 years ఉన్న ప్రోడక్ట్సే నా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ట్రై చేసి అండ్ దీని పర్ఫార్మెన్స్, దీని క్వాలిటీ అన్నీ ట్రై చేసిన తర్వాత మీ అందరితో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా షేర్ చేస్తున్నాను. అన్నిటికంటే చాలా హై అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనేది ఏమున్నాయంటే ఇది. సో ఇది వచ్చేసి డైసన్. మీ అందరికీ తెలుసు ఇది నాన్ స్పాన్సర్డ్ వీడియో. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఏ ప్రోడక్ట్ నాకు ఎవరు పంపించలేదు. సో ఇవన్నీ నా దగ్గర నేను కొన్న ప్రోడక్ట్సే, నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఖాళీ బాక్స్ కాదు, దీనిలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ తీసేసాను. దీనిలో ఉన్నవి డబ్బాలో ఇప్పటి వరకు జీవితంలో కొన్నప్పటి నుంచి తీయలేదు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఎప్పుడు లాంచ్ అయింది అప్పుడే కొన్నాను. ఇలా వస్తుంది. దీంతో పాటు మనకి ఇదే హెయిర్ డ్రయర్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ పైన ఉంటుంది, ఇది కూడా హెయిర్ డ్రయర్కే యూజ్ చేసుకోవచ్చు. అనేది మనకి ఇక్కడ స్పీడ్ అవన్నీ పెంచుకోవడానికి అండ్ ఇక్కడ హీట్ అండ్ కూలింగ్ పెంచుకోవడానికి. దీంతో అయితే ఇట్లా స్ట్రేట్ చేస్తే మనకి ఎలా అంటే హెయిర్ స్నానం చేసుకొని డ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇట్లా వెట్ ఉంటుంది కదా, అప్పుడు స్ట్రేట్ చేస్తే హెయిర్ అయితే కొంచెం స్మూత్గా ఇట్లా స్ట్రేట్ అవుతుంది. సో ఇలా అవుతుంది అన్నమాట. అంటే ఇది డిఫరెంట్ కాదు, చూసుకోండి. బ్లో డ్రయర్ కూడా వస్తుంది, ఇది కూడా వాడుకోవచ్చు. ఇలా పైనుంచి చేసి కొంచెం పైన ఇట్లా చేస్తే అయిపోతుంది. డిఫరెంట్గా ఉంది కదా కొంచెం లుక్. ఒక సైడ్ కర్లీ, ఒక సైడ్ స్ట్రైట్నింగ్. సో పైన కొంచెం ఇక్కడ హెవీగా ఇట్లా కావాలంటే ఇది అప్పుడప్పుడు నేను యూజ్ చేశాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ క్రింపర్. సో ఇలా ఆన్ అయిన తర్వాత దీనిలో మనం టెంపరేచర్, మోస్ట్లీ అయితే క్రింపర్లో టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఉండదు, బట్ దీనిలో టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఇలా 160 ఎప్పుడు మీ హెయిర్ హీట్ ప్రకారంగా మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మనకి టైమర్లో వస్తుంది కూడా ఎంత హీట్ అవుతుంది. ఇప్పుడు 42 ఇట్లా అయింది. మోస్ట్లీ క్రింపర్కి అయితే ఈ ఫీచర్ అనేది ఉండదు, ఇది వేగా వాళ్ళది. నేను లింక్ అయితే షేర్ చేస్తాను. పార్టీ లుక్ అవన్నీ కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఈజీగా అవుతాయి. చూడండి, కొంచెం ఇట్లా కర్లీ వేవీ అలా ఉంటుంది కదా. మీరు నా ఈ లుక్ బ్రహ్మముడిలో కూడా చూసి ఉంటారు, అలా ఉంటుంది. బెస్ట్ క్రింపర్ అనమాట. ఒకటి వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్. హెయిర్ స్ట్రైట్నర్లో నా ఉన్న హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్ వచ్చేసి అన్నిట్లో ఇది 100లో 1000 మార్క్స్ ఇస్తాను అనమాట ఈ స్ట్రైట్నర్కి. ఈ స్ట్రైట్నర్లో ఇప్పుడు వరకు నేను యూజ్ చేసింది నా హెయిర్ ఆల్మోస్ట్ ఇది నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు 2020-21 ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 5లో వెళ్ళినప్పుడు కూడా నేను ఈ హెయిర్ స్ట్రైట్నరే తీసుకుని వెళ్ళాను. అండ్ ఈ స్ట్రైట్నర్లో నేను స్ట్రైట్నింగ్, కర్లింగ్ అన్నీ దీంట్లోనే చేస్తాను. సో నాకు మోస్ట్లీ ఈ ప్రోడక్ట్స్ అయితే నేను టచ్ కూడా చేయను నార్మల్ డైలీ డేస్లో. మోస్ట్లీ షూట్ ఇవన్నీ ఉన్నప్పుడు క్రింపర్ అనేది యూజ్ చేస్తాను. ఎవ్రీడే షూట్, ఇంట్లో బయటికి వెళ్ళాలంటే, ఎక్కడ వెళ్ళాలంటే నేను ఈ స్ట్రైట్నరే ప్రిఫర్ చేస్తాను. లవబుల్ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్. దీంట్లో కూడా టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది 155 to 170, 185, 200 మ్యాక్సిమం అయితే నేను 170, 180లోనే చేస్తాను. హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అయితే చాలా స్మూతింగ్గా ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది. రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది, ముందు బ్లింక్ అయిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇటు పక్క క్రింపర్ చేసాం కదా, క్రింపర్ చేసిన తర్వాత కూడా మనకి నచ్చకపోతే ఈ స్ట్రైట్నర్ అన్ని సొల్యూషన్ ఇస్తుంది.
ఎక్కువ హీట్లో ఎప్పుడు మీ హెయిర్ని స్ట్రైటింగ్ చేయకూడదు, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. 170 to 180 ఈజ్ ఫైన్. మీ హెయిర్ ఎక్కువ కర్లీ అవన్నీ ఉన్నాయంటే 200 మ్యాక్స్ టు మ్యాక్స్ యూజ్ చేసుకోండి. నా హెయిర్ ఎలా స్ట్రైట్ చేస్తాను అంటే మీకు చేసి చూపిస్తాను. నేనేం చేస్తానంటే నా హెయిర్ స్ట్రైట్ చేయాలంటే నేను అన్ని హెయిర్ని బ్యాగ్ తీసుకుంటా. ఫస్ట్ ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేను షూట్లో ఉన్నప్పుడు కూడా హెయిర్ స్ట్రైట్ అవన్నీ చేసుకోవాలి అంటే నేను హెయిర్ స్టైలిష్కి ఇవ్వకపోతుండే, మెత్తది చేసేసుకొని నేనే మొత్తం చేసుకుంటుండే అనమాట. చూసారా ఎంత షైన్ అయిపోతుంది హెయిర్. డ్యామేజ్ అంటే మనకు కరెక్ట్గా వాడట్లేదు లేదంటే అప్పుడే అవుతాయి. అంతే. ఇంకా మీకు కావాలంటే మీరు కరెక్ట్గా సరిగ్గా చూసుకొని చేసుకోవచ్చు. లైక్ ఈ హెయిర్ స్ట్రైట్నర్తో నేను కర్లీ కూడా చేస్తాను అనమాట. కర్లీ నేను కాజల్కి, హరియానాకి చాలామందికి ట్రిక్ నేర్పించాను. ఆర్ యూ రెడీ? అంతే, ఇట్స్ వెరీ ఈజీ. తీసుకొని ఎలా టర్న్ చేసుకొని ఎలా వచ్చేయాలి స్ట్రైట్గా. సో డైసన్ కంటే బెటర్ ఉంది కదా కర్రీ, ఎందుకంటే ఇది నా చేతిలో ఉంటాయి కాబట్టి నేను ఎలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు అప్పుడప్పుడు ఇలా స్లైడ్ కర్లీ ఇక్కడ లైట్గా కావాలి కదా, అప్పుడు ఇలా పట్టుకొని జస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలి అన్నమాట. అంతే, ఈజీ అండ్ సింపుల్. ఇలా చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా. ఈ కర్లింగ్ ప్రోడక్ట్ నేను కొన్నాను కానీ టూ మచ్ టైం టేకింగ్ కాబట్టి నేను ఇప్పుడు వరకు కూడా వాడలేదు. టైం టేకింగ్, వేస్ట్ ఆఫ్ టైం. కొనాలంటే మీ ఇష్టం, బట్ నేనైతే రికమెండ్ చేయను. మై మోస్ట్ ఫేవరెట్ రికమెండేషన్ ప్రోడక్ట్ ఇస్ మై స్ట్రైట్నర్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. డింగ్ 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 డింగ్.